Welcome to Chota Chef. మళ్ళీ మేమిద్దరం మీ ముందుకు వచ్చేసాం. మరి స్పెషల్ ఏంటి యోదా? అగు అయినా ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? యాక్చువల్లీ ఎందుకు వెళ్ళలేదంటే ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండిందనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ రాద్దామని డుమ్మా కొట్టేసా. అంటే ప్రాక్టీస్ చేయలేదు, అంటే చేశాను, కాకపోతే కొంచెం తేడా వచ్చింది, అందుకని అబ్సెంట్ అయిపోయాను. మరి నువ్వు వెళ్ళావు ఇవాళ స్కూల్కి? సేమ్ బెంచ్, నేను కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్? ఇంగ్లీషా? నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఓ నాకు ఇంగ్లీష్ ఇష్టం ఉండదు. నీకు మ్యాథ్స్ ఇష్టమా? వచ్చా నీకు? వచ్చు. నా ముఖానికే రాదు. సరే అయితే మరి స్పెషల్ ఏంటో చెప్పేద్దామా? చెప్పేద్దాం. ఇవాళ కొంచెం ఎలా అంటే నూడిల్స్ ఎగ్ నూడిల్స్. నీకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? తెలుసు. చెప్పు. ఆయిల్, ఉల్లిపాయలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, ఇదేంటి? ఇది వెల్లుల్లి, ఇదేమో క్యాప్సికమ్, ఎగ్స్, నూడిల్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి. మనం మెల్లిగా చెప్పుకుంటూ వెళ్దాం. కొత్తిమీర, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, సాల్ట్ అండ్ కొత్తిమీర. ఓకే, దాన్ని ఎలా చేయాలో మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత దాని మీద వెలిగించేస్తావా? రాదా? నువ్వు తిప్పావు ఫస్ట్. అంటే నేను యాక్చువల్లీ 60 degrees లో పెట్టా కాబట్టి వచ్చింది, ఇందాక 90 degrees లో పెట్టా కాబట్టి రాలేదు. ఓకే, మనం ఆయిల్ వేసేసుకుందాం. సో కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్వాలా? ఓకే, హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసేసుకుందామా? చాలు ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు. ఆగు, ఏంటి? హీట్ అవ్వాలి. హీట్ అవ్వకుండా వేసేస్తావా? సో ఆయిల్ వేసుకున్నాం కదా, అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాం. ఓకేనా? సరే చెప్పు. ఇట్లోపు ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. టెస్ట్ చేస్తావా లోపల చేయి పెట్టి? అమ్మా వద్దు, ఆ రోజు చేయి తింటే చేశాడు. సో ఇప్పుడు మనం దానిలో మొత్తం వేసేసుకుందామా? హాఫ్ వేద్దామా? మొత్తం వేసేసా, నో ప్రాబ్లం. ఓకే, వేసుకున్న తర్వాత కలుపుకో. నువ్వు ఇది పట్టుకో, హ్యాండిల్. మళ్ళీ పడిపోతే డేంజర్ కదా అక్క. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. మొత్తం వేసుకుందామా? హాఫ్ వేసుకుందామా? కొంచెం. ఓకే చాలే. వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం క్యాబేజ్ తురుము వేసుకోవాలి. క్యాబేజ్ తురుము హాఫ్ వేసుకుందామా? ఫుల్ వేస్తా. ఓకే, వేడెక్కింది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము క్యారెట్ తురుము వేసేసుకుందాం. మొత్తం వేసేసాయి, మొత్తం. ఓకే, నెక్స్ట్ మనం క్యాప్సికమ్ ఇంకా మిక్స్ చేయాలి. పాపా ఇంత స్లో అంటే వెళ్ళమ్మా. నువ్వంటే అక్క కదా, నేనంటే చెల్లి కదా. చెల్లైన అక్క అయినా ఫాస్ట్ ఎంత మన లేడీస్. ఓకే అయిపోయింది. ఓకే, ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఒక ఎగ్, నువ్వు ఒక ఎగ్. నాకు ఇక్కడ ఉన్నవి 2 ఎగ్గులు, ఒకటి నువ్వు ఒకటి నేను. ఓకే అక్క ఇవ్వక. సో ఈ ఎగ్ ని ఇలా తీసుకొని ఇలా పట్టుకొని ఇలా బాల్ లాగా వేయకుండా మంచిగా వేయాలి, పగిలిపోతుంది. ఇప్పుడు స్పూన్ తీసుకొని, ఒకే స్పూన్ మన ఇద్దరం చేద్దాం, మళ్ళీ కావాలి కదా వాటికి. ఎందుకు? పర్లేదులే. అలా అంటే ఒక్కసారి మొత్తం ఇంకోండి, ఇది ఉంది కదా, ఆ పొట్టు పడిద్ది. అందుకని నేను ఎలా చేస్తానంటే ముందు నేను వైట్ జ్యూస్ ఇస్తా. పట్టుకో అక్క. ఇట్లా పట్టుకోవాలా? అలా కాదు, మంచి పగలగొట్టు. వేడెక్కేస్తున్నది. ఎంత సున్నితంగా పగలకొడుతుందో. నాకు అలవాటు అలాగే. అలా కాదు, పగలకొట్టేసేయాలి. కాలుతుందా? నేనంతే. సో ఇప్పుడు 2 మిక్స్ చేస్తా ప్లీజ్. ఐ లైక్ ఇట్ మిక్స్. చెల్లి కదా, ఆ మాత్రం వేయాలి మనం. గుడ్. అక్క
అక్క నా కోసం ఏదైనా డైలాగ్ చెప్పవా అక్క? నీకోసమే కాదు, మన ఆడియన్స్ అందరికి కోసం చెప్తాను. ఏంటి డైలాగ్? నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసేది 2 ఏళ్ళైనా పంట మాత్రం సంవత్సరం అంతా వస్తుంది. మరి బుడద మాత్రం వెంటనే వస్తుంది. అవును, మరి వెంటనే వస్తుంది. ఓకే, మరి డైలాగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నెక్స్ట్ మనం నూడిల్స్ వేసుకోవాలి. బాగా పిప్పి పిప్పి అయిపోయింది కదా. నో నూడిల్స్. నెక్స్ట్ సోయా సాస్ వేసేసుకుందాం. నువ్వు వేసేసి మిక్స్ చేసేస్తాను. ఓకే, ఆఫ్ వేసుకుందామా మొత్తం వేసుకుందామా? ఒక 4 drops వేసుకోవాలంటే. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1 spoon వేసుకోవాలి. ఓకే ఓకే, చాలు. నెక్స్ట్ టొమాటో సాస్. ఇలా లైన్ గా మనకి 3 సాస్లు ఉన్నాయి. యా, చాలు. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడి. యు లైక్ ఇట్? మొత్తం వేసేస్తున్నావు. ఇది పిజ్జాలో ఎక్కువ వేస్తారు కదా, యు నో దట్? యా, ఐ నో. నేను పిజ్జా చాలా తింటా తెలుసా. అమ్మో, వేడెక్కిపోతుంది అక్క. నువ్వే కలుపు, నా వల్ల కాదు, నేనే వేస్తాను అన్ని. ప్లీజ్. తిప్పు నీకెళ్ళి తిప్పుకో. చాలా వేడెక్కి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. యా, ఏంటి రివర్స్ వేస్తున్నావు? రివర్స్ వేస్తా, ఎందుకంటే ఇది మిరియాల పొడి వేసాం కదా. ఏదైతే ఎలాగో మిరియాల పొడి మిక్స్ అయిపోయింది, చూసావా? ఏం కాదు. ఓకే, చాలే. నెక్స్ట్ సో ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం మిరియాల పొడి అయిపోయింది. నెక్స్ట్ నూడిల్స్ వేసుకుందాం. యా, నెక్స్ట్ కొత్తిమీర కూర. ఇప్పుడు నూడిల్స్ వేసుకున్న తర్వాత బాగా కలర్ఫుల్ గా. ఓకే, నూడిల్స్ వేసేనా? వేసేయ్. నువ్వు వేసేదా పెళ్ళండి అయిపోద్దని నేను వేసేసా. ఓకే, ఇప్పుడు నువ్వే చెప్పు కదా నన్ను కలపమని, మళ్ళీ నువ్వు కలుపుతావే. నీకన్నా బాగా నాకు వచ్చాక, అందుకే. నేర్పించింది ఎవరు? నేనే కదా. నువ్వు కాదు, నాకు ఇద్దరం ఇంట్లో నిన్న రాత్రి ట్రై చేసామా లేదా? అవునవును, కరెక్ట్. సారీ. అలా రా దారికి. అక్క చెప్పింది వింటారు తెలుసా అందరూ. ఇదిగో ఇది తీసుకో, అది వదిలేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నావా? కలిపేయాలి కదా. దీంట్లో కొంచెం టమాటో సాస్ వేద్దాం ఎక్కువగా. టొమాటో సాస్ అంటే ఇష్టమా నీకు? యా. సరే గానీ నేను నీకోసం ఇందాక ఒక డైలాగ్ చెప్పా కదా. అవును, నువ్వు నా కోసం ఇంకో డైలాగ్ చెప్పవా? ఓకే. శివలింగ మూవీలో ఒక డైలాగ్. ఓకే, చెప్పే. జూలా 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 హట్. వావ్, బాగుంది. జుల్లా 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 హట్. యు మీన్ హట్ 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 హట్. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద ఏం వేయాలి? కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. శ్రీరస్తు శుభమస్తు. ఎవరిదమ్మా? శుభమస్తు. చాలు, ఏం కాదు, ఎక్కువ లేదు, బాగుంటుంది. శ్రీరస్తు శుభమస్తు. అయిపోయి మొత్తం వేసేసింది. ఇందాకేదో మొత్తం వేసేయచ్చు కదా, ఒక్కొక్కటి వేసావు. ఏం కాదు, అయిపోయింది కదా అలాగో. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో చేసుకుందాం. ఆగు. దీంట్లో నంచుకోవడానికి టమాటో సాస్ కావాలి కదా, అందుకని నువ్వు కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టు, నేను తెప్పిస్తాను. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా? నేను గుడ్డిదాన్ని అనుకుంటాను మళ్ళీ. కళ్ళు మూసుకో. 1 2 3 గో. కళ్ళు తెరువు. వావ్, ఎంత బాగా చేసావు మ్యాజిక్. నాకు చాలా నచ్చేసింది. నువ్వు నిజంగా చేసావా లేకపోతే కింద నుండి తీసావా? అది సరే, అందులో వేసేసి ఇందులో పెట్టుకొని ఇక్కడ పెట్టి సాస్ దాంట్లో పెడదాం. అప్పుడు మనం నంచుకోవచ్చు. యోధా అలా చెప్తే అలా చేసేద్దాం. మీకు ఓకేనా? అన్నట్టు ఓకే. సారీ. సో సర్వింగ్ బౌల్ లో వేసుకొని తినేద్దాం. ఇంత సరిపోతుందా? ఇంకా కావాలా? నా పొట్ట కదా సరిపోతుందా? ఇంకా కావాలా? అదే చైతుగాడు వీళ్ళంతా అంటే ఇంత పెద్ద బౌల్ తినేస్తారు. అంటే మనం చిన్న చిన్న పాపలం కదా, ఇంటింటే తినాలి. ఇంకో స్పూన్ పెట్టుకో.
నీ బౌల్ నీదే ప్లీజ్. ఓకే నాకు కొంచెమే పెట్టు. నువ్వు నాకు పెట్టావా? నాకి పెట్టావా? ఓకే ఆగు దీంట్లో పెట్టేద్దామా? ఓకే ఇప్పుడు టెస్టింగ్ టైం. నో 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 టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ చూసేయండి. ఎగ్ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, ఎగ్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, క్యాబేజీ, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్. ఎగ్ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాబేజ్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఎగ్ బీట్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, నూడిల్స్ వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. ఓకే టేక్ సాస్. ముందు సాస్ నాకు ముందు అక్కలు తినాలి. వావ్ చాలా బాగుంది, అదిరిపోయింది. మరి నువ్వు? ఓకే టేస్టీ. నేను వెంటనే ఉంటున్నాను, నువ్వే తినట్లేదు. ఎలా ఉంది పాప? ఓకే సూపర్ గా ఉంది. మీరు కూడా ఇలాంటి వంట మీ ఇంట్లో చేసుకోండి. సూపర్ సూపర్ గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ సరికొత్త ఐటమ్స్ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. బై బై.